పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. నిరంతరము పద్యశ్రీతోనే కదులుతున్నాను. పద్యము పాట ఏదైనా దాంతోనే జీవనం ముడిపడి ఉన్నది. శ్రీ మోదీ ప్రభుత ఘనత, శ్రీ మోదీ ప్రభుత ఘనత హృదయములో వహించదా, పద్మశ్రీ పురస్కృతిని వినయముతో ధరించదా. మోదీ గారు ఆయన మట్టిలో మాణిక్యములను ఎక్కడెక్కడో ఉన్నటువంటిది ప్రజా పురస్కారములుగా చేశారు. దీన్ని అందరూ ప్రధానులు మహాత్ములే, అందరూ ఎవరి గొప్పతనము వాళ్ళు ఏవేవో చేశారు. ఈయన గొప్పతనము ఈ కళారంగములో విద్యారంగములో కూడా దీనిని ఎక్కడో మారుమూల ఒక 96 ఏళ్ల భీమవ్వ అని ఆమెను ఎన్నుకున్నాడు. కరెక్ట్. చూడండి, ఒక మొగులయ్యని ఎన్నుకున్నారు. ఇట్లా వీళ్ళందరినీ ఎక్కడెక్కడి వాళ్ళనో, నేను మాణిక్యం అవునో కాదో మట్టిలో ఉన్నమాట అయితే నిజమే. ఆయన తీసుకున్నందుకు మాణిక్యం అయ్యానో, అమ్మవారి చూపు పడ్డందుకు మాణిక్యం అయ్యానో నాకు తెలియదు, కానీ మట్టిలో నుంచి అయితే తీసుకున్నారు. ఎవరు చెప్పాలి మన గురించి? ఈ విద్య గురించి ఎవరు చెప్పాలి? తపన ఉంటుంది నిరంతరము, దీన్ని గురించి అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి, అందరికీ పద్యం గొప్పదని తెలియాలి. మనకు తపన నిజమే, కానీ మన తపస్సుకు మన తపనకు ఎలా ఫలం రావాలి? ఎలా జగద్గేయమైన ఒక లక్షణము రావాలి? ప్రపంచంలో అందరూ ఇది ఒకటి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి? ఏదో ఒక కారణము హేతువు కావాలి. దానికి ఒక ప్రభుత్వం అనుకుంటే ఒక పెద్ద పరివేషం ఏర్పడుతుంది. సామాన్యులు అనుకుంటే ఏమవుతుంది? అది కూడా గొప్పదే, సామాన్యులే అనుకోవాలి ముందు. కానీ ప్రభుత్వం అనుకుంటే ఎక్కువ జనార్ణవములోకి వెళుతుంది, జనసమూహంలోకి వెళుతుంది. అదిగో అది అమ్మవారి దయ జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.